ఇప్పుడు కుజదోష ఫలితాలు పార్ట్ 5 మాట్లాడుకుందాం మనం. కుజుడు అష్టమ భావంలో స్థితి పొందితే ఎలాంటి ఫలితాలు ఇస్తుంటాడు? ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకునేటప్పుడు చంద్రాత్ అష్టమ భావం, శుక్రుడి నుంచి అష్టమ భావం, లగ్నాత్ అష్టమ భావం. ఈ లగ్న భావం నుంచి మనం అష్టమ భావం లెక్కేసుకునేటప్పుడు ఈ అష్టమ భావం అనేది ఆయుర్భావం అని చెప్తాం ఒకటి. రెండోది అష్టమాత్ అష్టమం తృతీయ భావం కూడా మనం ఒక జాతకుడి యొక్క ఆయుర్భావాన్ని చెప్తుంటాం. అట్లాగే సప్తమ భావాన్ని వివాహ స్థానం అని, సప్తమం నుంచి అష్టమ భావమైన ద్వితీయ భావాన్ని ఒక వివాహం యొక్క ఆయుర్భావం అని చెప్తాం. అంటే ఆ వివాహం ఎన్నాళ్ళు కొనసాగుతుంది, ఎన్నాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇదంతా మనకేంటంటే ద్వితీయ భావం నుంచి మనం చూస్తుంటాం. ఎప్పుడైతే కుజుడు అష్టమ భావంలో స్థితి పొందుతుంటాడో ఒక అశుభగ్రహం అనేది ఆయుర్భావాన్ని ఆక్యుపై చేయటం వల్ల, అక్కడ స్థితి పొందటం వల్ల ఒకటి ఆయుష్కి కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది తన సప్తమ దృష్టితో వివాహం యొక్క ఆయుర్భావమైన ద్వితీయ భావాన్ని చూస్తూ ఇక్కడ వివాహం ఎక్కువ కాలం కొనసాగకుండా ఉంటాను కూడా ఈ కుజుడు ఒక అశుభగ్రహంగా తన ఫలితాన్ని చూపిస్తుంటాడు. అట్లాగే అష్టమం అంటే ఆయుర్భావం తృతీయ భావం మీద కూడా అతని యొక్క దృష్టి పడుతుంది. ఈ విధంగా కూడా తృతీయ భావం మీద ఎప్పుడైతే దృష్టి పడుతుందో ఇతను కూడా మళ్ళీ మనిషి యొక్క ఆయుర్భావాన్ని మీద కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంటాడు. అలాగే నాలుగో దృష్టి ఏకాదశి భావం చూస్తుంది. అష్టమంలో కూర్చుని ఈ ఏకాదశి భావం కూడా రోగభావం, లాభాలు వచ్చే భావం, స్నేహితుల భావం. ఇక్కడ కూడా అతని యొక్క అశుభ దృష్టి అనేది పడుతుంది. అంటే ఒక అశుభగ్రహం ఏకాదశి భావాన్ని, ద్వితీయ భావాన్ని, తృతీయ భావాన్ని, పైగా అష్టమ స్థితి, ఈ మూడుటి మీద అది ఉండటం వల్ల ఈ వివాహ జీవితంలో కొన్ని అపశృతులు వచ్చే అవకాశం ఉంటుందని. కుజుడు అక్కడ కూర్చుంటమే కాదు, ఈ కుజుడు మళ్ళీ ఇతర గ్రహాల చేత పీడించబడితే, అంటే ఆ కుజుడికి పాపకర్తడి ఏర్పడటం, అటు ఇటు అశుభగ్రహాలు కూర్చోటం, లేదా శని లాంటి అశుభగ్రహం కుజుడి మీద దృష్టిని ఇవ్వటం, ఇలాంటివి జరిగినాయి అనుకోండి, ఇది కొంచెం ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆరో భావం నుంచి కుజుడి మీద దృష్టి శని ఇవ్వచ్చు, లేదు సప్తమ భావం నుంచి ద్వితీయ భావంలో కుజుడు కూర్చున్నా కూడా కుజుడి మీద దృష్టి ఇవ్వచ్చు, ద్వితీయంలో శని కూర్చొని. ఈ విధంగా కూడా వివాహానికి ఇబ్బంది కలిగిద్ది. ఇంకా చంద్రాత్ అష్టమ భావం అంటే మనిషి ఏంటంటే విపరీతమైన దయార్ద్ర హృదయం అయి ఉంటుంది, దాన ధర్మాలు చేయటం, ఇలాంటి గుణగణాలు కూడా కలిగి ఉంటాయి. కాబట్టి కొద్దిగా గొప్ప ఇది మానసిక శాంతికి కూడా. ఎందుకంటే చంద్రుడికి కుజుడికి షష్టాష్టకాలు అష్టమ భావం స్థితి అంటే, అలా శుక్రుడి నుంచి కూడా కూర్చున్నాడు కుజుడు, ఇది షష్టాష్టకాలు. అంటే సుఖ విషయాలు కానీ మానసిక విషయాల్లో కానీ ఒక అసంతృప్తి. అందుకే అష్టమ కుజుడిని ఎక్కువ వివాహ దోషంగా మనం చూస్తుంటాం.